అదేంటమ్మాయి డోర్ తీయడానికి అంతసేపు పట్టింది? మొక్కలు చాలా పెట్టావు బయట, 2 పూటలు వేస్తావు నీళ్లు. అందుకేనా మోటార్ వస్తామని వేయాల్సి వస్తుంది. కిందేమో చెమ్మాయింపు వచ్చేస్తుంది మాకు. అంకుల్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయారమ్మా. అదేంటది కొత్తగా కనిపిస్తుంది గోడ మీద? అది ఎప్పుడు కొట్టించారు? నేను చూడలేదు. చాలా మేకులు కొట్టేసినట్టున్నారు, బాగా పెద్దదే. ఈ అంకుల్ గుండెలు బాగా తీసుకుంటారు. ఇంకా టీయా కొంచెం పెట్టమ్మా. వంటగది ఎలా ఉందో చూసొద్దాం. టైల్స్ ఏంటి బాగా జిడ్డు పెట్టేసి? దుర్గ రావట్లేదే ఏంటమ్మా ఈ మధ్యన? యూట్యూబ్ లో రీల్స్ షూటింగ్స్ ఉన్నాయని తెగ మానేస్తుంది. అది సంగతి. నేనైతే మా పని అమ్మాయి రాపోయినా తడి కూడా పెట్టుకోకుండా మానుకోమమ్మా. మా పని అలాంటిది, మా చేదస్తం అలాంటిది. ఈ మరకలేంట్రా డోర్ మీద? లోపల ఎవరున్నారు? గిట్లా. అవునవును, మీ ఇంటికి చుట్టాలు ఎక్కువే కదా. అస్తమానం ఏం చుట్టాలో. వచ్చేటప్పుడు మీరు ఇద్దరే అని చెప్పారు మాకు. అబ్బో, బాగా జిడ్డెక్కిచ్చేసింది వంటగది కూడా. బాగా 3 పూటలు వంట చేస్తాం అనుకుంటానే. అది కాలం పిల్లలు డైటింగ్ గీటింగ్ అని తిండి ఎక్కడ తింటున్నారమ్మా? మీరు 3 పూటలు బాగానే తింటారన్నమాట. అయితే నువ్వు వేసే దూపానికి మీ అంకుల్ గారు ఒకటే దొక్కుతుంటే నీ మధ్యన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే లంగ్ క్యాన్సర్ వచ్చేలాగా ఉందన్నారు. భక్తి ఉండొచ్చు కానీ మరి అద్దె గురించి వచ్చాను అనుకుంటున్నావేమో. ఆ బాక్స్ ఇద్దామని వచ్చాను రా. మనలో మనకేంటి కానీ రేపు పొద్దున జీపే చేసేయమ్మా. ఎన్ని అనుకోని ఏం లాభం లే. ఏమన్నా అంటే డబ్బులు ఇస్తున్నాం కదా అంటారు. ఇంకా సొంత ఇల్లు లెక్క ఎందుకు చూసుకుంటారు ఎవరైనా?